హాయ్ ఫ్రెండ్స్, నేను హర్ష ట్రావెల్స్ మోహన్. ఈరోజు వచ్చైతే టాటా ఆల్టోస్ కారు పూర్తి రివ్యూ మనకి ఒక చిన్న వీడియోలో అవ్వాలనేది. అందరికీ కూడా అన్ని కార్లు తెలియాలి. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కార్లు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. ఆ కార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే, ఆప్షన్స్ ఏంటి, బటన్స్ ఎక్కడెక్కడ ఉంటాయని తెలుసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉండుంటారు. ఈ రోజు నుంచి అన్ని కార్లు నేను చేస్తుంటాను, బట్ మైక్ లేక నేను చేయలేదు. ఇదే నా కొత్త మైక్. ఈ మైక్ అయితే మా సన్నీ నాకు ఇచ్చాడు. సన్నీ ఎవరో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఛానల్ పెట్టడానికైతే ఆయన చాలా హెల్ప్ చేశాడు నాకైతే. ఈరోజైతే బీచ్కి వచ్చాం వేరే సార్తో. సార్ కూడా నాకు చాలా క్లోజ్గా ఉంటారు. ఈరోజైతే బీచ్ రోడ్లో టాటా ఆల్టోస్ కార్ రివ్యూ చూడండి. మనం అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చేయబోయే కారు టాటా ఆల్టోస్ కారు. ఇంటీరియర్ అయితే చూడండి, కార్ ఎలా ఉంటుంది. ఈరోజు అయితే బీచ్కి అయితే నేను వేరే సార్తో అయితే వచ్చాను. నేను మన కార్ అయితే ఫ్రంట్ లుక్ అయితే అదిరుతుంది బాగా కూడా మనకు ఉంటుంది. చూడండి ఆల్టోస్ కార్ ఇది. చూడండి వైజాగ్ బీచ్ మనకి భీమిలి దగ్గరలో అయితే వచ్చాం మేము. ఈరోజు బీచ్లో అయితే అలాగా ఉండి వాకింగ్ చేసుకుంటూ ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్తాం. చాలా కార్లు కూడా వచ్చాయి మనకి ఈరోజైతే. చూడండి ఈరోజైతే టాటా ఆల్టోస్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో డ్రైవర్కి ఈజీగా ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, కొత్త కారుకి డిఫరెన్స్ ఏంటి అనేది చాలామంది అయితే భయపడుతూ ఉంటారు. ఎవరికి ఏం కాదు. ఈ రోజు నుంచి అన్ని కార్స్ రివ్యూ కూడా నేనైతే చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఈరోజైతే టాటా ఆల్టోస్ గురించి అయితే మనకైతే నేను చెప్తాను. లోపల అయితే చాలా కంఫర్ట్గా ఎలా ఉంటాయి, ఆప్షన్స్ ఏంటి, మనకి బటన్స్, స్టీరింగ్ సిస్టమ్, ఏసీ గురించి అన్ని గురించి అయితే నేనైతే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, స్టీరింగ్ అయితే టాటా లోగో వచ్చింది ఇక్కడ. ఇదైతే ఫస్ట్ సౌండ్ స్టార్టింగ్ ప్లస్ మైనస్ దగ్గర చూడండి. బ్లూటూత్ కనెక్ట్, ఇది ఛానల్ మార్చుకోవడానికి, ఇది ఫోన్ స్పీకర్, ఇది ఫోను క్లోజ్ చేయడానికి, ఇది సౌండ్ ఆపుకోవడానికి మనకి చేసేటప్పుడు. ఇటైతే క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్లో. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయడం, ఇదైతే ఆఫ్ చేయడానికి. ఇది మిగతాది ఏదైనా డిస్ప్లేలో ఓకే చేయాలి. కిందకి ఇది ప్లస్ మైనస్ కిందకి వెళ్ళడానికి. ఇది ఛానల్ డిస్ప్లే మార్చుకోవడానికి. ఇదైతే ఒకసారి డిస్ప్లే చూద్దాం. చూడండి, ఓపెన్ చేయగానే కార్ డోర్ ఓపెన్ అయ్యి ఉందని మనకి కార్ డోరు ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఓపెన్ సింబల్ చూపించింది మనకి. చూడండి, ఆ బ్రేక్ ఫెడల్ ఉంది కదా, బ్రేక్ నొక్కి మనకి క్లచ్ తొక్కి మనం స్టార్ట్ అయితే చేయాలి. ఈ బటన్ ఇది అయితే స్టార్ట్ బటన్, స్టార్ట్ స్టాప్. ఇక్కడ మనకి ఇది లైట్ సింబల్ ఫ్రెండ్స్. అవి అయితే ఫాగ్ ల్యాంప్స్, అవి కింద చిన్నవి. ఇదైతే మనకి బోనట్ ఓపెన్ చేస్తారు ఇక్కడైతే. దీనికి టాటా ఆల్టోస్కి ఏసీ ఫిల్టర్ అయితే ఈ లోపల ఉంటుంది. ఇక్కడ ఏసీ ఫిల్టర్ దీనికి. ఇదైతే మాన్యువల్. ఇది క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే నార్మల్గానే ఉంటుంది దీనికి. సో ఫ్రెండ్స్, డిస్ప్లేలో అయితే చూడండి సిటీ అని ఉంది. ఇక్కడ సిటీ ఇక్కడ ఒక ఆప్షన్ ఎకానమీ డ్రైవ్ అంటే ఈ బటన్ మనకు ఆన్ చేసుకుంటే ఇక్కడ మారుతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఎకానమీ మోడ్ వచ్చింది. ఆ బటన్ ప్రెస్ చేస్తే సిటీ మోడ్. సిటీ డ్రైవ్లోనే పెట్టి మ్యాక్సిమం అయితే మనం డ్రైవ్ చేయాలి. ఇదైతే ఫ్యూయల్ ఎంత ఉందని, ఫ్యూయల్ అయితే మనకి ఎక్కువనే ఉంది. తర్వాత సింబల్స్, బ్యాటరీ సింబల్, హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, అయితే మన హ్యాండ్ బ్రేక్ వేసాం కదా, హ్యాండ్ బ్రేక్ సింబల్ కూడా చూపిస్తుంది. ఇదైతే 5 స్పీడ్ గేర్ బాక్స్. రివర్స్ అయితే రివర్స్తో 6 ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో ఏంటంటే మనకి రివర్స్ క్యామ్ కూడా ఇచ్చారు దీనికి. ఫ్యూచర్ అయితే రివర్స్ గేర్ వేస్తే క్యామ్ కూడా యాక్టివేట్ అవుతుంది మనకి. ఎలా వెనక్కి ఎవరు ఉంటారో ఏంటి మనకి ఇంకా ఈజీగా మనకైతే అవుతుంది కార్లో. ఇక్కడ మనకి ఇది వచ్చి ఏసీ సింబల్. ఇది ఏసీ ఫిల్టర్స్, ఏసీ ఇందులోంచి మనకి వస్తుంది. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు కావాలన్నా ఇటు కావాలన్నా. ఇదైతే ఇండికేటర్స్, 4 ఇండికేటర్స్ కూడా మనకి ఇలా డిస్ప్లేలో చూడండి. ఆ బటన్ ప్రెస్ చేయగానే 4 ఇండికేటర్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఇది వచ్చి వైఫర్కి సంబంధించింది. ఇది బ్యాక్. ఈ బటన్ నొక్కితే అదండి మనకి చూడండి బ్యాక్కి కూడా తిరుగుతుంది.
క్లోజ్ చేసేద్దాం. ఇది డిస్ప్లే అయితే చూసారు కదా, ఇక్కడ మనకి కేఎంపి ఇచ్చారు, ఆర్పిఎం. సో ఫ్రెండ్స్, అందరికీ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు పెట్రోల్ కార్స్ ఉన్నాయి కదా, చాలా ఇప్పుడు BS6 ఏంటంటే సౌండే రాదు. మనకి ఇంజిన్ స్టార్ట్ అయినా సరే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయ్యిందని మనకు తెలుసుకోవాలంటే చిన్నది, ఇప్పుడు చూడండి ఈ బ్లూ మార్క్ ఉందా, ఈ బ్లూ మార్కు 1 ఆర్పిఎంలోనే ఉంటుంది. ఇది 1లో మనకు ఆ మార్క్లో ఉందంటే ఆల్రెడీ కార్ స్టార్ట్ అయ్యిందని అర్థం. ఇప్పుడు చూడండి, కార్ ఆఫ్ చేస్తాను. కార్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఏం కూడా ఇంకా అది చూడండి డౌన్ అయిపోద్ది. ఇంకా ఇప్పుడు చూడండి, కార్ ఆన్ చేసాం కదా, మళ్ళీ అలా వచ్చి చూడండి ఆ బటన్ ఇక్కడికి, బ్లూ బటన్ అనేది ఇక్కడికి వచ్చింది అంటే కార్ ఇప్పుడు ఆఫ్లో ఉందని అర్థం ఫ్రెండ్స్. అదండి, క్లచ్ తొక్కి ఈ బటన్ నొక్కితేనే మళ్ళీ ఆన్ అవుతుంది మనకి. ఇదైతే డిస్ప్లే కంఫర్ట్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే టాటా ఆల్టోస్కి ఇదండి, ఇక్కడ లోగో మనకి బ్రాండ్ కూడా ఇచ్చారు ఆల్టోస్. ఇక్కడ టాటా ఆల్టోస్కి ఇది మనకి ఎప్పుడైనా రైన్కి ఫ్రెండ్స్, ఇది రైన్ వచ్చేటప్పుడు ఫాగ్ వస్తుంది కదా, స్టీము మనకి ఆవిరిలాగా వచ్చేటప్పుడు ఈ బటన్స్ ఆన్ చేసుకుంటే ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి. ఇది ఏంటంటే ఎప్పుడైనా మన కాలుకి చెమట పెట్టేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసుకోవాలి, అంటే కాలుకి ముఖంకి కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇదే మోడ్ మార్చుకుంటే మనం చూడండి, ఒకసారి ఆన్ చేస్తాం. ఆన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఏసీది అయితే వచ్చింది. ఇదండి కిందకి ఓన్లీ కాలుకి ఒక్కటే వస్తుంది, ఆ బటనే ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ పైకి వస్తుంది గ్లాస్కి, ఓన్లీ గ్లాస్. ఇప్పుడు ఓన్లీ ముందుకు వస్తుంది, ఓన్లీ డ్రైవర్కి మాత్రం వస్తుంది. ఇది ఆఫ్ ఆన్ బటన్. ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇది ఏసీ ఆన్ అయిందా లేదా, ఇక్కడైతే ఇది టోటల్గా క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఆఫ్ బటన్. ఇది ఇక్కడైతే ఆఫ్ చేసేస్తాం. సీట్స్ అయితే చాలా కంఫర్ట్గా అసలు చూడండి. ఇదైతే బీచ్ వ్యూ అయితే చూడండి మీరు, బీచ్కి అయితే ఆపోజిట్లో పెట్టి ఈ వీడియో మీకోసం ఎంతో తెలియాలని చేసా. మిర్రర్ ఇచ్చారు, ఇక్కడైతే ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనకి ఎల్ఈడి ల్యాంప్. ఇది ఇక్కడ ఏదైనా మనకు గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇది ఈ మిర్రర్ గ్లాస్ కూడా ఇచ్చారు మనకి. ఇదైతే చూడండి గ్లాసు. ఇదైతే మనకి ఎప్పుడైనా సూర్యుడు తగులుతారు కదా మనకి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఇటు కూడా పెట్టుకోవచ్చు, ఇటు తగిలితే అటు అలా పెట్టుకోవచ్చు మనం. ఇది ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు. అండ్ అయితే దీనికైతే లోపల అయితే చూపిస్తాను చూడండి. ఈ డోర్ అయితే బ్యాక్ డోర్కి అయితే ఇక్కడ లోపల ఇలా పట్టుకి ఇలా ప్రెస్ చేయాలి. ఇది చూసారు, ఇది అలా ప్రెస్ చేస్తే వస్తుంది. అండ్ ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా అయితే ఉంది మనకి టాటా కార్లో. చాలా కంఫర్ట్గా స్పేసియస్గా మెత్తగా కూడా ఉంది. చూడండి ఇక్కడ కూడా ఇది ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. బ్యాక్ సీట్కి కూడా ఏసీ వస్తుంది. ఇది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. వెనక్కి అయితే ఇదైతే ఉంది చూడండి, చాలా బాగుంది కార్ అయితే, చాలా లగ్జరీగా కూడా ఉంది. టాటా ఆల్టోస్కి డిక్కీ ఓపెన్ చేయాలంటే ఈ లోగో కింద బటన్ ఉంటుంది, అదైతే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓ బడ్జెట్లో ఇదైతే చాలా బాగుంటుంది. డిక్కీ కూడా మనకి చాలా స్పేసియస్గానే ఉంది, పెద్దదే ఉంది. దీనికైతే ఇది ఇచ్చారు. ఇంకా లోపల నుంచి ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. సీట్స్ అయితే మటు చాలా లగ్జరీగా ఉంటుందండి. సీట్స్ అయితే మటుగా కంఫర్ట్ అయితే 4 పీపుల్స్ చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఫైనల్గా అయితే మనం రాడిసన్కి అయితే వచ్చాం. రివ్యూ అయిపోయిన తర్వాత అలాగా కొద్దిగా చిల్ అవ్వడానికి. ఇదైతే రాడిసన్ వ్యూ, రాడిసన్ కూడా చూడండి. నైట్ డ్రైవింగ్ ఆల్టోస్ కార్ చాలా కంఫర్ట్గా ఉంది జర్నీ. సీట్స్ అయితే ఇంకా మంచి కంఫర్ట్, ఇంకా డ్రైవింగ్కి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇదే మా గీతం కాలేజీది అయితే, అటు సిల్వర్ ఓక్ స్కూల్ అది. ఇది ఇంకా బీచ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది ఈ లైన్. ఇంకా ఇది అంతా బీచ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. చూడండి స్టీరింగ్ వ్యూ నైట్ టైము ఎలా ఉందో. మా టాటా ఆల్టోస్ బుజ్జు కార్ ఇది,
చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టాటా వాడిది అంటే ఇంకా బ్రాండ్ బాగుంటుంది. ఇంకా ఏదైతే స్ట్రాంగ్ బాడీ అయితే తక్కువ బడ్జెట్లో ఈ కార్ అయితే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి టాటా ఆల్టోస్ కార్ది అయితే అయ్యింది. నాకైతే సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేనైతే చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే టాటా కార్ ఆల్టోస్ది రివ్యూ అయితే అయ్యింది. హర్ష ట్రావెల్స్ మోహన్ నా ఛానల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా హర్ష ట్రావెల్స్ మోహన్ అని ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే.